ఎలా అనిపిస్తుందండి గవర్నమెంట్? పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఆయన చెప్పిన 6 సూత్రాల్లో కూడాను ఏదో కొన్ని నెరవేర్చడం అన్నీ వస్తాయి కదా, టైం కావాలి కాస్త. సో ఎలాంటి మార్పులు వచ్చాయి అసలు గతానికి ఇప్పటికి? గతంలో ఓన్లీ వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు ఇచ్చేస్తూ వచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళు చేసుకున్నారు. ప్రతిపక్షం వాళ్ళకి ఏమి చేయలేదు, దగ్గర కూడా రాలేదు. ఎక్కువసేపు మాట్లాడితే రౌడీయం చేస్తున్నారు, లోపలేపిస్తున్నారు. అది ఇప్పుడు ఏమీ లేదు, అలాంటి రౌడీజాలు లేవు. కానీ లేదు ప్రభుత్వం వచ్చింది లేదు, ఇప్పటికి కూడా జగన్ మనుషులే, ఇప్పటికి కూడా జగన్ మనుషులే రౌడీజం చేస్తున్నారు. అదేంటంటే చంపేస్తామంటున్నారు. అది ఓకే, రౌడీలు ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిలో రౌడీలు ఉండ దానికోసం. అయితే ఈయన వచ్చిన తర్వాత మరి సంక్షేమం ఇస్తా అంటున్నాడు, డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. టైం కావాలి కాస్త. రాష్ట్రంలో బడ్జెట్ లేదు కదా, లేదు. మరి సంక్షేమం ఇస్తే డెవలప్మెంట్ ఎట్లా చేయగలడు? సెంటర్ నుంచి తెప్పించుకుంటాడు నిదానంగా. కూటమి కాబట్టి కూటమిలో ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఈయన ఒక్కడే కానీ అయితే చేయలేడు. ఇది కూటమి, ఖచ్చితంగా పని జరగద్ది. కూటమి నమ్మి గెలిపించుకున్నారు అంతే, అంతేగాని ఇబ్బంది ఏమి లేదు.